నా రాహుల్ బాబుని విడిపించుకోవడం కోసం వచ్చాను. నీ ముఖాన డబ్బు కొట్టడానికి 10 లక్షలు కూడా తీసుకొచ్చాను. త్వరగా రా, వచ్చి డబ్బు తీసుకుని అగ్రిమెంట్ పేపర్స్ నాకివ్వు. నేను రావడం కాదు, విషయం తెలిస్తే మీరే వస్తారు నా దగ్గరకు. హాస్పిటల్లో ఉన్నాను, వచ్చేసాను. ఏం మాట్లాడుతున్నావు? హాస్పిటల్లో ఉండడం ఏంటి? ఒకరికి యాక్సిడెంట్ జరిగింది. నా కారు కింద పడితే హాస్పిటల్కి తీసుకొచ్చాను. నీకు యాక్సిడెంట్స్ చేయడం బాగా అలవాటు కదా. రోడ్డు మీద వెళ్లే వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు కదా. ఏ అభి, తెలియకుండా వాగకు. నీ గురించి నాకు తెలీదా? పొగరుగా ఆ రోజు ఆ పెద్దవాళ్ళని ఏం చేశావో గుర్తులేదా? అదంతా అప్పుడు. ఇప్పుడు కారు నడిపింది నేను కాదు, గుద్దింది కూడా నేను కాదు. అంటే కార్ డ్రైవ్ చేసింది రాజీవ్. యాక్సిడెంట్ చేసింది కూడా రాజీవ్. గుద్దిన వాడిని హాస్పిటల్కి తీసుకొచ్చింది కూడా రాజీవ్. కేసులో ఇరుక్కునేది కూడా రాజీవే. మళ్ళీ జైల్లో కూర్చునేది రాజీవ్. ఇదంతా చేసింది నీ బావ రాజీవ్. ఏం మాట్లాడుతున్నావు కనిష్క? జరిగిందే మాట్లాడుతున్నాను. రాజీవ్ యాక్సిడెంట్ చేసిన వాడికి చాలా బ్లడ్ పోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. కావాలంటే వచ్చి చూడు. ఏ హాస్పిటల్? ఎవడ్రా నా కొడుకును గుద్దింది?